భగవతే వాసుదేవాయ్. మన భారతీయ సంస్కృతిలో పురాణాలు అనేవి కేవలం పురాతన గ్రంథాలు కావు. వాటి రూపంలో మనం చూసేది భగవత్ సృష్టి, ధర్మ మార్గం, ఆధ్యాత్మిక గాథలు మరియు మన ఋషుల జ్ఞానరత్నాలు. పురాణం అనే పదానికి అర్థం పురాణవం అంటే పురాతనమైన, ప్రతి యుగానికి ప్రాసంగికమైనది. పురాణాలు అనేవి సంస్కృత భాషలో అనేక శతాబ్దాల క్రితమే రచించబడ్డాయి. వాటి రచయితలు మన మహర్షులు. విశేషంగా వీటిని సమీకరించి ప్రజలకు అందించిన వారు వేదవ్యాస మహర్షి. ఈ పురాణాల కథల వల్ల ఐతిహ్యం, సృష్టిగాథ, దేవతాతత్వం, భూగోళ నిర్మాణం, ధర్మ నిబంధనలు, అవతార కథలు ఇంకా ఎన్నో. దాని ఒక్కో పురాణం ఒక్కో దైవతత్వాన్ని చెబుతుంది. అంటా ఒక్కో యుగానికి స్ఫూర్తి. ఈ పురాణాలను వేదవ్యాస మహర్షి మొత్తం 18 మహాపురాణాలుగా విభజించి ప్రజలలోకి ప్రవేశపెట్టారు. బ్రహ్మపురాణం సృష్టితత్వాలు, పద్మపురాణం భక్తి, పుణ్యక్షేత్ర గాథలు, విష్ణుపురాణం విష్ణువు లీలలు, శివపురాణం శివతత్వం, శైవ మార్గం, భాగవత పురాణం శ్రీకృష్ణుడి చరిత, నారద పురాణం భక్తి మార్గ విశేషాలు, మార్కండేయ పురాణం దేవి మహాత్మ్యం, అగ్నిపురాణం యజ్ఞ క్రతువుల విశ్లేషణ, భవిష్య పురాణం భవిష్యకాల గాథలు, బ్రహ్మ వైవర్త పురాణం రాధాకృష్ణ పరబ్రహ్మతత్వం, లింగపురాణం శివలింగ తత్వ విశ్లేషణ, వరాహ పురాణం వరాహ అవతార విశేషాలు, స్కందపురాణం కార్తికేయుడి చరిత, వామన పురాణం వామన అవతార, కూర్మ పురాణం క్షీరసాగర మథనం, మత్స్యపురాణం మహాప్రళయం మరియు మత్స్య అవతారం, గరుడ పురాణం మరణాంతర జీవితం పితృధర్మం, బ్రహ్మాండ పురాణం విశ్వనిర్మాణ గాథలు లలితాతత్వం. ఇవే మన ధర్మ సాంప్రదాయానికి మూల స్తంభాలు. ఇవి కేవలం కథలు కాదు, మన జీవితానికి దిక్సూచికలు. ఇలాంటి విషయాలు తెలుసుకోవడానికి ఎంతో కష్టపడి పురాతన పుస్తకాలు సేకరించి వాటి నుండి తెలుసుకుని మీకు అర్థమయ్యేలా చెప్పాలి అనే ట్రై చేస్తున్నాను. తర్వాత ఎపిసోడ్ కోసం లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ రాజేష్ పేరంశెట్టి.